గాడ్లే పర్మిషన్ నుంచి ఆదిలక్ష్మి శుద్ధి పంపిస్తాను. అందరికీ వందనాలండి. మనం గాడ్లే పర్మిషన్ చదువుకుందాం. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గాడ్లే పర్మిషన్ వినిపించిన ఆదిలక్ష్మి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సహోదరి గీత గారు వచ్చి వాక్య భాగ్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధాశక్తి కలిగి భయభక్తులు కలిగి దేవుని మాట వినాలని కోరుకుంటున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకునే వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు కూడా విలువైన ఏది మాట్లాడుతున్నా దేవుడి మనతో అనేది నేర్చుకుని ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వినాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి పాటల ద్వారా మీ నామానికి మహిమకరంగా తండ్రి ప్రభువా మేము కేవలం చెప్పడం మాత్రమే కాక తండ్రి ఏది నిజమో ఏది సత్యమో ఏది అసత్యం అనేది తండ్రి మాకు నేర్పించుకుంటూ తండ్రి ఒక పాటలో కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ప్రభువా మాకు ఎంతో విలువైన తండ్రి వర్తమానాలు కానీ ప్రభువా గొప్ప బోధకుల ద్వారా తండ్రి ఎన్నో విలువైన మాటలు మేము వింటూ ఉంటాము. కానీ ప్రభువా మా జీవితంలో దాన్ని మేము అవలంబిస్తున్నామా లేదా అని గుర్తించుకొని గ్రహించుకున్నట్టుకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇక్కడ నిలవబడి మాట్లాడుచు ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయమును తండ్రి మీ మెండైన జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు. మాకు తండ్రి కావలసిన ఆత్మకు అవసరమైన అక్షయ ఆహారాన్ని తండ్రి మాకు తండ్రి ప్రభు మాకు అందించమని ప్రార్థిస్తూ తండ్రి మితముగా తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి పాపము తండ్రి ఎలాగ లాగాలో ఎలా పడేయాలని చూస్తుంది కనుక సాతాను తండ్రి వాటి విషయంలో ప్రభు బహు జాగ్రత్త కలిగి తండ్రి మేము ఉండుటకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు. నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి వినగలిగిన చెవులను మీ పిల్లలకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు తండ్రి. మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనకు ఎల్లప్పుడూ ఏదో ఒక ద్వారా మనకు దేవుని మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ మనం దాన్ని పాటించలేదు అంటే ఎన్ని మాటలు విన్నా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని విషయాల గురించి మనం విన్నా కూడా అది వ్యర్థమే. మనం చేయాల్సిన పని ప్రతి వారము ఇదే వేడుకుంటున్నాం దేవునితో. మనం వింటున్నాం కానీ దాన్ని మన ఒక జీవితంలో అప్లై చేసుకుంటున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు వారికి వారు పరీక్షించుకోవాలండి.
వారి కొరకు పరీక్షించుకుంటే మాత్రమే తప్ప మనం వింటున్న దాన్ని ఎంత మాత్రము త్రోసివేస్తున్నామా లేదా, మన హృదయంలోనికి తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అనేది గ్రహించుకోగలుగుతాం. సో కాబట్టి మనం ముందుగా చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సంఘానికి దూరంగా అయిపోయాం అనుకోండి, అప్పుడు సాతానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్లయితుంది. సంఘానికి ఎప్పుడు మనం దూరంగా జరిగిపోతూ ఉంటే సాతానుకు అవకాశం ఇస్తూ మనకే తెలియకుండా పాపంలోనికి పడిపోయే స్థితికి మనం చాలా దిగజారిపోతాం. టైం టు టైం మనం పాటించాలి. టైంకి తింటాం, టైంకి పడుకుంటాం, టైంకి ప్రతిదీ మనకు కావలసిన పని భౌతికంగా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని పని అనగానే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని పని అనగానే, దేవుని సంఘం అనగానే, దేవునికి ఇష్టమైన పనులు నేను చేయాలి, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను జరిగించాలి అనగానే చాలా మంది దాంట్లో పడిపోతూ ఉంటారు. సో అలాంటి వారిగా కాకుండా మన సొంతంగా మనం ఆలోచించినప్పుడు మనకి ఏదైతే అవసరమో, మనకి ఇంపార్టెంట్గా మనం కావాలనుకుంటామో దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఆ టైంకి మనం చేసుకుంటాం. దానికన్నా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సింది దేవుని పనికి, దేవుని సంఘానికి. సో ఇది గుర్తించుకోవాలంటే ప్రతి ఒక్కరూ దేవుని సంఘానికి మనం ఇచ్చే ప్రాధాన్యత మన జీవితంలో, మన ఒక హృదయంలో ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకున్నట్లయితే ఆయన సన్నిధి మనకు ఎలాంటి ఆదరణ ఇస్తుంది, దేవుని పని మనకి ఏది ఉంది, ఆయన పని మనకి ఎంత చెప్తున్నాడు, మన పరిమాణ భక్తి అనే పరిమాణ స్థాయి మనకి ఎంత ఉంది అనేది ఈరోజు కొన్ని వచనాల ద్వారా మనం చూసుకొని మాట్లాడుకుందాం. ప్రియులారా, కీర్తనలు రాసిన కీర్తన గ్రంథము, ఆయన ఒక సంఘము మనకు ఆదరించే మాట ఏంటి, ఆయన మనకి ఇచ్చిన పని ఏంటి, ఆయనకు మనకు అప్పగిస్తున్న పని ఏంటి, ముందుగా మనం ఎవరు, మనం ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాటలు మనం చూసుకుని ముందుకెళ్దామండి. కీర్తన గ్రంథము 143వ అధ్యాయము కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనం అండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సునే ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, మనుషుల మీద నమ్మిక ఉంచుతాం. చాలా మంది ఏంటంటే దేవుళ్ళనే ఉంటారు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచకుండా మనుషుల మీద ఎక్కువగా నమ్మక ఉంచుకొని ఉంటారు. అంటే మనము దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాము, మనకి ఏదైనా కొంత ఇబ్బంది కలగగానే, మనకి ఏదైనా కొంత సమస్య మనకు కలగగానే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారో తెలుసా, లేదా ఫోన్ ఉంటే టక్కున మనకు ఫోన్ వెళ్ళిపోతుంది. కానీ మోకరించి ప్రార్థన చేద్దాము, నా సమస్య కానీ నా బాధ కానీ దేవునికి నేను అప్పచెప్పుకున్నాము, అసలు నేను ఎందుకు బలహీన పడిపోతున్నాను, ఏ విషయంలో నేను బలహీన పడిపోతున్నాను అని గ్రహించుకోలేక చాలా మంది ఆ నమ్మకం అనేది దేవుని మీద ఉంచుకోకుండా మనుషుల మీద ఉంచుతున్నారు. మనుషుల ప్రేమ, మనుషుల స్వభావము ఏ రీతిగా ఎప్పుడైనా మారిపోవచ్చు, వారి కొరకు సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్చుకుంటారు. సో దేవుని ప్రేమ ఎలా ఉంటుందండి, దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఆదరించేవాడై ఉన్నాడు ఆయన దేవుడు. సో అలాంటి వారుగా కాకుండా మనం ఏం చేస్తామంటే, నమ్మకం అనేది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుణ్ణి ఒక్కసారి నమ్మావు అనుకోండి, మనుషుల మీద ఆధారపడి నువ్వు జీవించవు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఒక్కసారిగా ఇక్కడ చూసినట్లయితే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దావీదు గారు. ఆయన దావీదు గారి జీవితంలో మనం చూసినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఆయన తప్పటడుగులు ఆయన జీవితంలో వేసినప్పటికీ కూడా, పడిపోయినప్పటికీ కూడా, మరలా ఆయన బలహీనతలు లాగినప్పటికీ కూడా మరలా నించలేదు ఆయన. మనకి ఏదో ఒకటి చిన్నగా బలహీనత మనకు లాగ్గానే మనము దూరం అయిపోయే వారుగా ఉన్నాం దేవునికి. ఆయన జీవితంలో ఆయన ఒక పిల్లలే కానీ ఆయనకి ఎంత బాధ పెడుతూ, ఆయనకి ఎన్నో శత్రువులు కానీ, ఎన్నో యుద్ధాల్లో కానీ ఆయన బాధపడి, ఆయన ఎంతో విరుద్ధమైన కార్యాలు ఆయనకు చేసినప్పటికీ కూడా దావీదు గారు
దేవుని మీద నమ్మకం మాత్రము విడిచిపోలేదండి. ఆయన ఎంతో పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఎంతో బాధతో వచ్చినప్పటికీ కూడా అవన్నిటినీ పక్కన లోకాన్ని దూరం పెట్టేసి దేవునికి దగ్గరగా జరిగి ఆయన మీద నమ్మకాన్ని ఉంచాడు. ఈ రోజు మన నమ్మకం ఎవరి మీద ఉందనేది గ్రహించుకోవాలండి మనం. కాబట్టి ఇక్కడ నీ యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ఉదయమున మనకి ఇప్పుడు వినిపిస్తుంది కదండి కృపా వార్త. ఈ కృపను మనము చాలా మంది లేదండి. ఈ కృప చాలా మంది లోకంలో నశించిపోతున్నారు. దేవునికి దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయి నశించిపోతున్నారు. కానీ ఇక్కడ కృపా వార్త మనం ఈ రోజు మనం వింటున్నామంటే ఆయన ఒక ప్రేమతో మనం ఈ వాక్యాన్ని మనం ఈ రోజున ఇక్కడ ఈ ఉదయాన్ని మనం కూర్చొని వింటున్నాం. లోకంలో ఎంజాయ్ చేస్తూ లోకంలో పడిపోయి బలహీనతకు లొంగిపోయి చాలా మంది నశించిపోతున్నారు. సో అలాంటి వారికి కాకుండా ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొని ఆయన ప్రేమ చేత మనల్ని ఇక్కడ పిలుచుకొని దేవుని వాక్యాన్ని మనకి వినిపిస్తున్నాడు. సో కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద మనం నమ్మకం అనేది ఉంచాలి. నేను ఒకసారి ఒక యూట్యూబ్ లో ఒక క్లిప్ చూసానండి. ఆయన కొంచెము బాగా ఏజ్ అయిందండి. బాగా ఏజ్ అయ్యి బాగా వర్షం వస్తున్నప్పటికీ కూడా ఒక గొడుగు కింద ఆయన కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడండి. అంటే ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా సరే, ఎలాంటి పరిస్థితి నాకు వచ్చినప్పటికీ కూడా సరే, నేను మాత్రం నా తండ్రి మీద నమ్మకము అనేది అలాగే కొనసాగిస్తాను. ఆ క్లిప్ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే అంత వర్షంలో కూడా ఆయన గొడుగు వేసుకొని, ఆయనకి ఇల్లుందో లేదో తెలియదు, ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ అది చూసినప్పుడు ఆయనకు దేవునికి ఉన్న సంబంధం నాకు అర్థమైందండి. ఆ సంబంధం ఎటువంటి చూడండి, మనకి ఇంత అనుకూలంగా మన ఇంట్లో కూర్చొని ఇంత అనుకూలంగా మనకు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ బైబిల్ని మనం చదువుకోలేక ధ్యానించలేక సంఘాలకు దూరం అయిపోయి మనము నశించిపోవట్లేదండి. చాలా మంది అలా ఉన్నారు కదా. సో అలా ఉండకూడదండి. ఆయనను చూసినప్పుడు ఆ రోజు ఇంత అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని గ్రంథము చేతిలో పట్టుకొని ఆయన చదువుతూ ఉంటే నాకు అనిపించింది ఎంత గొప్ప విశ్వాసం ఆయనలో వృద్ధి పొందిందండి. అలాంటి విశ్వాసం మనకు ఉంటుందా? అలాంటి విశ్వాసం మనకు ఉందా? అలాంటి నమ్మకం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద ఉంచామా లేదనేది గ్రహించుకోవాలి. ఉదయంలో నీ కృపా వార్తను నాకు వినిపింపము, నీ వైపు నా మనస్సు నెత్తి కొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నేను నడవవలసిన మార్గము ఆయనకు మనకంటే ముందుగా ఆయనకు తెలుసు మన మార్గం ఏంటి అనేది. మన మార్గం ఏంటి అని ఆయనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మకం ఉంచి మన మార్గాన్ని మనము ఆయన ద్వారా మనము పొందుకోవాలి. ఎలా మార్గం, జీవ మార్గం, నశించిపోయే మార్గం, ఏ మార్గంలో నేను వెళ్తున్నాను, ఏ విశ్వాసంతో నేను ఉన్నాను, ఎలాంటి విశ్వాసం నన్ను వృద్ధి పొంది ఉంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మరొకటి మనం చూద్దామండి, రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ మనకు చెప్పిన ఆయన బాధ్యత కానీ మనం ఎందుకు ఉండాలి, ఎందుకు ఆయన ఇచ్చిన ఈ కృప వార్త మనము ఎందుకు తీసుకోవాలి, దేని ద్వారా మనం వెళ్ళాలి, ఆయన ఎందుకు మనకు చెప్తున్నాడు, అసలు మనం చేయాల్సిన పని ఏంటి అని చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, కానీ మనం ఎంతమంది అనుసరిస్తున్నారండి? ఎంతమంది అయితే దేవునికి దూరం అయిపోయి వారి బలహీనతకు లొంగిపోయే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ లోక మర్యాదను అనుసరించేవారే. చిన్న చిన్న వాటికి కూడా మనం దేవునికి దూరం అయిపోయే వారుగా ఉంటే వారందరూ కూడా లోక మర్యాదను అనుసరించిన వారే. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తము ఏంటి, నీకు అనుకూలంగా దేవునికి నీకు అనుకూలంగా ఉన్నది ఏంటి అనేది నువ్వు తెలుసుకొని ఆయన చిత్తం ఏదో సంపూర్ణముగా ఉన్న చిత్తము,
సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే ఏంటండి? రూపాంతరం అంటే ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టి మన దీంట్లో చెప్పుకోవాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని పొందడమే రూపాంతరం. అంటే ఇంకొకటి మనం చూసాం కదా, ఎప్పుడు చాలాసార్లు ఇది వినే ఉంటాం. గొంగిలి పురుగు తన పాత జీవితం, పాత స్వభావం దానికి ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడారంట. దాన్ని అస్సలు ఎవరు ఇష్టపడరు. దాన్ని తాకడానికి కూడా మనము ఒప్పుకోం. అదే దాని రూపాంతరం పొందిన తర్వాత ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది అనేది సీతాకోక చిలుకలాగా మారుతుంది. అంటే అప్పుడు ఎంత ఇష్టపడతామండి మనము. ఇది కూడా అంతే, మన జీవితం కూడా అంతే. పాత స్వభావం, ప్రాచీన స్వభావము దేవుడు మన నుండి దూరం చేశాడు. ఇప్పుడు రూపాంతరము మనం పొంది ఉన్న మనం చేయాల్సిన పని ఏంటి? కేవలమైన రూపాంతరం పొందాడు. మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి బాప్టిజం ద్వారా కొత్త జీవితంలోకి వచ్చిన మనము రూపాంతరం పొందాం. రూపాంతరం పొందిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి? ఆయన చిత్తం ఏదో తెలుసుకొని, సంపూర్ణమైన, ఉత్తమమైన, అనుకూలమైన ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన పని ఎలా ఐక్యత కలిగి చేయాలనేది మనం ముందుకు చూసుకుందామండి. మనం 3వ వచనము, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవా అడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ ఏంటంటే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఇప్పుడు ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్క పరిమాణ స్థాయిలో ఉంటుంది. పరిమాణ స్థాయి, ఇప్పుడు ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేరు. ఒక్కొక్కరి స్తోమత ఒక్కొక్క లెక్క ఉంటుంది. కొంతమందికి బాగా డబ్బులుండి దేవుని పని చేయాలి అని వారు పూనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే సహకరించే గుంపులో కొంతమంది ఉంటారు. దేవుని పని అక్కడ సంఘంలో పని చేసే పనిలో ఒక పాత్రలో కొంతమంది ఉంటారు. అంటే వారికి తగిన పని, వారికి తగ్గట్టుగా పని కొంతమందికి నిర్ణయింపబడి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మరొకసారి, తను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికంటే ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయండి. చేయిది ఒక పని ఉంటుంది, కాలుది వేరే పని ఉంటుంది, మన నోటి తినే పని, కన్నులు చూసే పని. అంటే అవయవాలకు ఉన్న పనులు ఏంటంటే వాటికి తగ్గట్టుగా మాత్రమే ఉంటాయి. విశ్వాసంలో ఉన్న మనము కూడా, సంఘముగా ఉన్న మనము కూడా చెప్తున్నాడు, సంఘము అనగానే క్రీస్తు శరీరము. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడనైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. అంటే ప్రవచించే వారు కొంతమంది అయితే, బోధించేవారు కొంతమంది అయితే, పని చేసేవారు ఇంకొంతమంది. ఒక్కొక్క మన అవయవాల్లో దాని పని అది ఎలా చేసుకుంటుందో పరిమాణ స్థాయిలో, చేయి పని చేయికి, కాలు పని కాలికి, ముక్కు పని ముక్కుకి, ఆ అవయవాలు దాని పని ఎలా ఉంటుందో ఒకే శరీరం అయి ఉన్న సంఘము మనమందరము ఒక్కొక్కరికి ఒక్కొక్క పని విభజించి దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో వాడబడాలి. ఆయన మన ఒక పాత్రగా వాడబడినట్లయితే మాత్రమే ఆయన ఒక శరీరంలోనికి, క్రీస్తు శరీరంలోనికి ఒకే సంఘముగా మనము ఎంచబడతాము. అలా కాకుండా మనము దేవుని సంఘానికి మనం దూరం అయిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు మనం చేసినట్లయితే
ఒకే శరీరం ఎలా అవుతామండి మనము? దేవుని పని చేసేవారుగా ఎలా ఉంటాం? సో కాబట్టి ఒకే శరీరముగా ఉన్న మనము, ఒకే సంఘముగా ఉన్న మనము, ప్రతి ఒక్కరూ మన మన స్తోమతకు తగ్గట్టుగా దేవుని పని ఎంచుకోవాలని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. సో కాబట్టి మనం ప్రతి ఒక్కరూ అలాంటి వారుగా ఉండాలి, అలాంటి పనులు పూనుకునే వారుగా మనం ఉండాలి. సహకరించే పనిలో ఉన్నప్పుడు సహకరించాలి, పని చేసి దానికంటే ఎక్కువగా చేసే స్తోమతలు ఉన్నప్పుడు దేవుని పని గొప్పగా చేయాలి. అలాంటి పాత్రలు, అలాంటి పని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో, పరిమాణ స్థాయి మనకి ఇచ్చాడు కాబట్టి అలాంటి వారుగా ప్రతి ఒక్కరు ఉండాలండి. ఇప్పుడు మనకు ఒక సముద్రం మీద ఓడ బయలుదేరుతూ ఉందంట అనుకోండి. ఒక పని దేవుడు మనకి ఇచ్చాడు, ఆ పని మనం చేయాలి. ఆ పని మనం చేసేటప్పుడు నీ విశ్వాసము నీలో ఉండినట్లయితే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు, ఒక ఓడ సముద్రం మీద వెళ్తూ ఉంటుంది అనుకోండి. వెళ్ళినప్పుడు దానికి ఏ ఒక్క చిల్లు పడకుండా అది మంచిగా దాని ప్రయాణం జరుగుతూ ఉంటే అది ఎంత మాత్రం మునిగిపోదు. అంటే నువ్వు ఒక పని, ఇది దేవుని పని నేను చేయాలి, నేను ఖచ్చితంగా నేను జరిగించాలి నువ్వు ఒకసారి అనుకున్నప్పుడు, నీ విశ్వాస పరిమాణ స్థాయి ప్రకారముగా ఆ ఓడ వెళ్తూ ఉన్నప్పుడు అది ఎంత మాత్రం దానికి ఏ చిల్లు పడకుండా అది మంచిగా సాగుతుందంటే ఏ ఒక్క చిల్లు దానికి లేదు. అంటే నీ విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఎంత మాత్రం కూడా ఏదో ఒక బలహీనత నేను లాగుతూ ఉంది అనుకోండి, నువ్వు మునిగిపోయే స్థితిలో ఉంటావు. దేవుని పని అప్పుడు నువ్వు ఎలా చేస్తావు? దేవుడు నాకు సంఘంలో అప్పగించిన చిన్న పని చాలు, దాన్ని నేను ఆయనకు అనుకూలముగా, ఆయన చిత్త ప్రకారము నేను జరిగించాలి. ఆ విశ్వాసపు ఓడ అనేది బద్దలయ్యే స్థితిలో నువ్వు ఉండినట్లయితే అది ఎంత వ్యర్థమైన పని అండి. ఎంత సాతానుకు మనం అవకాశం ఇచ్చి చేస్తున్నట్లు, దేవునికి మనం అనుకూలమైన పని అప్పుడు చేస్తున్నట్లా కాదండి. అవయవాలకు వాటి పని ఎలా అయితే ఉంటుందో, క్రీస్తు శరీరమై ఉన్న మన ఈ యొక్క సంఘము కూడా అలాగే అవయవాల్లో చేసే పని కూడా మనం దేవుని పని చేయాలని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మరొకసారి చదువుకుందామండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. కాబట్టి మనము అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన మరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడు అయితే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. నువ్వు నీ యొక్క స్తోమత తగ్గట్టుగా నీ ఏ పని అయితే నువ్వు చేయగలుగుతావో ఆ పని నువ్వు సంఘంలో జరిగించాలి, సంఘపు కార్యాలు నువ్వు జరిగించాలని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మనం ఎంత మాత్రము కూడా పగిలిపోయే విశ్వాసం మనలో ఉండకూడదు. ఓడకు ఏదైనా కొంత చిన్నగా చిల్లు పడింది అనుకోండి, అది బద్దలైపోయి పగిలిపోయి అది మునిగిపోయే స్థితిలో ఉంటుంది. నీ విశ్వాసపు అనే ఓడ బద్దలైంది అనుకోండి, ఏదో ఒక బలహీనత, చిల్లు వంటి బలహీనత మనలోకి ప్రవేశించనుకోండి, అప్పుడు మన విశ్వాసం కూడా బద్దలైపోయే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు అలాంటి బద్దలైపోయే స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదని నేను కోరుకుంటున్నానండి. అలా ఉంటే, ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది అనుకోండి, ఒక సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్లో మనం అనుకోకుండా కొన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదండి. మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, మన ఫింగర్ ప్రింట్తో కానీ ప్రెస్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇన్స్టాల్ అయిన తర్వాత దాని వరకు దానికి ఉంటుంది కదండి. నీ హృదయంలో కూడా ఏదైనా తప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసావేమో ఆలోచించుకో. మన మొబైల్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసామనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం వాడుతాం. నువ్వు ఏదైనా సాతాను ప్రకారంగా నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేసావేమో, అలా చేసినట్లయితే నువ్వు సాతానుకు వర్క్ చేస్తున్నట్లే కదా, సాతాను పనికి నువ్వు పూనుకుంటున్నట్లే కదా. సో కాబట్టి ప్రియులారా, అలాంటివి ఏదైనా ఉంటే డిలీట్ చేసేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరానిదంతా చెత్త అంతా మనం డిలీట్ చేసేస్తాం ఫోన్లో. పనికిరానిదంతా మనం చెత్తని అనవసరమైనదంతా డిలీట్ చేసేస్తాం. కానీ నీ హృదయంలో కూడా ఏదైనా పనికిరానిది తప్పుడు దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసావేమో ఆలోచించుకోవాలి మనం అందరము. అలాంటి దాన్ని మనము వెంటనే డిలీట్ చేసేస్తే మాత్రమే దేవుని పని మనము ఆయా పనులు, దేవుడు మనకు అప్పగించిన పాత్రను మనం వాడగలుగుతాం.
మంచి ఘనత కలిగిన దేవుడు ఘనత ఇచ్చే పాత్రగా నువ్వు వాడబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నుండి పనికిరాని విషయాలను నువ్వు డిలీట్ చేయాలి. డిలీట్ చేసినట్లయితే మాత్రమే దేవుని పనికి మనము ముందుగా కానీ దేవుని పనికి ఒక అవయముగా కానీ వాడబడతాం. సో అలాంటి వారుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేదు, మాట్లాడలేకపోతున్నాను. ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు ప్రభువా. తండ్రి, అవును తండ్రి, ఇంతవరకు ప్రభువా విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభా. అవును తండ్రి, ఒకే శరీరమై క్రీస్తులో ఉండి ఒకే శరీరంగా ఉన్న మేము ప్రభువా అవయవలుగా తండ్రి ఆయా పని ఎలా ఉంటుందో ప్రభువా వాటి పని తండ్రి అవి చేసుకుంటూ వెళ్తాయి కనుక మేము తండ్రి క్రీస్తు శరీరముగా ఉన్న ఈ యొక్క సంఘము తండ్రి ప్రభువా మేము కూడా అలాంటి పని చేసేవారు తండ్రి. మా వంతు పరిమాణ స్థాయి ఏ పని అయితే మాకు ఇచ్చారో ప్రభువా ఆ పని తండ్రి మీకు అనుకూలముగా తండ్రి, మీకు ఉత్తమముగా తండ్రి మీ చిత్తం ఏదో తెలుసుకుని ప్రభువా తండ్రి మేము ప్రభు ముందుకు వెళ్ళుటకు మీ పని తండ్రి ఎంత మాత్రము నిలిపివేసేవారుగా ఉండకుండా తండ్రి ఇచ్చిన పరిమాణ స్థాయి విశ్వాసపు తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళటకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, మాలో ప్రభా ఏదైనా తండ్రి అనవసరమైన దాని తండ్రి ప్రభా మేము తీసుకుంటున్నామేమో ప్రభా అలాంటి దాన్ని విసర్జించి తండ్రి బలహీనతలోనికి లొంగిపోకుండా తండ్రి ఆ ఓడ ఎలా అయితే తండ్రి దానికి తండ్రి పగిలిపోయే స్థితిలో ఉండి మునిగిపోతున్న ప్రభు అలాంటి వారుగా అలాంటి విశ్వాసం మాలో లేకుండా ప్రభు మేము ప్రభు ముందుకు వెళ్ళుటకు తండ్రి మంచి ఓడలకు తండ్రి రక్షణ ఓడలోనికి ప్రవేశించిన మేము ప్రభు ఈ విశ్వాసం అనే ఓడను తండ్రి ముందుకు వెళ్ళుటకు తండ్రి మేము చనిపోయేంత వరకు ప్రభు విశ్వాసాన్ని కొనసాగించుకున్నటకు కాపాడుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇచ్చిన పనిని మర్చిపోకుండా ప్రభు ఇచ్చిన సంఘాన్ని మర్చిపోకుండా తండ్రి ఒక అవయములుగా తండ్రి మేము పని చేయటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ ఒక్క సంఘానికి దూరం అయిపోకుండా ప్రభు మీ యొక్క కృపలోనే తండ్రి ముందుకు వెళ్ళటకు తండ్రి సహాయము చేయండి. విశ్వాసంలో వైదొలిగిపోకుండా తండ్రి ఎడమకే కానీ కుడికే కానీ తండ్రి తిరిగిపోకుండా పడిపోకుండా తండ్రి మేము ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్యంలో తండ్రి ముందుకు వెళ్ళటకు తండ్రి పూనుకుంటున్న పనులన్నిటినీ తండ్రి ఘనతగా తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ఎంతో విలువైన మాటలు మాట్లాడిన సహోదరి గీత గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే అందరూ లేచి నిలుచుకున్నట్లయితే ఒక పాట పాడుకుందాం. ఆకాశమందు ఆశ
పాపులకందరికీ నిలయం. పాపములకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. పాపములకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు. మన సాక్షిగా తీర్పని విననున్నది ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మరచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావముల కోరినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మరచినందున. ఎంతో చక్కగా పాటలు పాడిన సహోదరి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి వందనాలు కలుగునగాక. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. మంచి సందేశం మనం ఇంతవరకు విన్నాం. చాలా గొప్పదైన మాటలు దైవ గ్రంథంలో రాయబడింది, లిఖించబడింది. అది మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఎక్కడా దొరకనటువంటి మాటలు, ఎక్కడా దొరకనటువంటి ఆదరణ మనకి దైవ గ్రంథంలోనే దొరుకుతుంది. ఎక్కడ దొరకదు. ఇంకా మనం ఎక్కడి పోయినా, ఎక్కడికి వెళ్ళినా మన మనస్సుకు, మన ఆత్మకు సమాధానం దొరకాలంటే దేవుని దగ్గర ఉంటే మాత్రమే, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మాత్రమే అది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అది మనకు దొరకాలని ఆయన ఆశ, దేవుని ఆశ. కానీ దాన్ని తప్పించాలని దుష్టుని యొక్క ఆలోచన. దేవునికి మనకున్న సంబంధాన్ని దూరపరచడం, సహోదరులకి సహోదరులకు ఉన్న ప్రేమను దూరపరచడం, అగలించడం అంటారు. ఏమంటారు? అగలించడం, నిప్పు పెట్టడం, ఒకరికి కాకుండా కొరువు పెట్టడం అంటారు. అది ఎవరి పని? అది అపవాది పని. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అసలు ఆయన్ని పట్టించుకోనని ప్రజలు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఉన్నారా లేదా? ఉన్నారు. అస్సలు పట్టించుకోరు. అసలు దేవుడు అన్న మాట వాళ్ళ దగ్గరికి ఎత్తితే అసలు ఎక్కడ ఉంటుంది వాళ్ళ రేంజ్. ఆయన వాళ్ళని ప్రేమిస్తుంటాడా లేదా? ప్రేమిస్తుంటాడు. ఎలా చెప్పగలరంటే అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎలా చెప్పగలరు? వెరీ గుడ్ ఆన్సర్. తింటాను. ఒక్క పాయింట్లో చెప్పాలంటే
వర్షం, గాలి, ఊపిరి పీల్చుకోవడానికి గాలి, మనం చూస్తున్నాం కదా. ప్రకృతిని చూసినప్పుడు దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. అలా చెప్పగలం, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. సరే, ఈ ప్రేమను మన పనేంటి? ఇప్పుడు కాస్త అంతో ఎంతో మనకు తెలుస్తుంది దేవుని ప్రేమ. తెలుసుకుంటున్నామా? తెలుసుకుంటున్నాం. మరి మనం ఈ లోకంలో ఎలా జీవించాలి తెలుసుకుంటున్న మనకి ఏం చెప్తున్నాడు దేవుడు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలి. ప్రియులారా, చూడండి, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. ప్రియులారా, 7వ వచనం నుండి 7 లైన్ నుంచి 7వ వచనం నుండి చూద్దాం. 7వ వచనం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట మెలకువగా ఉండుడి. కొన్ని విషయాలు పేతురు గారు ప్రస్తాపిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ కొన్ని విషయాలు రాయబడినటువంటివి ఈ రోజుల్లో మనకు కూడా చాలా అవసరం ఉంది, చాలా అవసరం. అయితే అన్నిటికీ అంతము ఏమైందంట? సమీపముగా ఉన్నది. అన్నిటికీ అంతము సమీపముగా ఉంది. ఇప్పుడు గడిచిన సంవత్సరం ఏదో ఒక కొత్త బండి తెచ్చారనుకోండి, ఒక 10 సంవత్సరాలకి ఏమవుతుంది? పాతదైపోతుందా లేదా? పాతదైపోతుంది. అలాగే మనం గమనించి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క దానికి అంతము సమీపముగా ఉంది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకు కూడా ఏదో ఒక రోజు ఉంది. ఏముందండి మనకు? అంతముంది. అయిపోతాం, ఇంకా ముందుకు రాము. ఇంకా ఒక 100 సంవత్సరాలు దాటి అప్పుడు కాలంలో ఉండేమో, కానీ ఇప్పుడున్న వారు 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేము అలాగే ఉండమన్నారు. ఎవరైనా అన్నారు? ఉంటారండి? ఉంటారు. దీన్ని గమనించినప్పుడు మనకు ఒక రోజు ఉంది, వాటికి మన చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. అంతే, ఇంకా అంత మన చాప్టర్ క్లోజ్. అంతటి లోపే మనం ఏం చేయాలో దాన్ని చేయాలి. ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని ఏంటి? ఆత్మలను రక్షించాలి. ఆత్మను రక్షించాలన్నది ఆయన పని, గొప్ప పని. లోకంలో చూసేదైతే ఆత్మ పట్ల చాలా మంది ఆలోచించరు, కానీ నిజంగా చాలా మంది ఆలోచించరు. అది ఎక్కువగా ఆలోచించింది దేవుడు. ఆలోచించి తన కుమారుని పంపించి శ్రమలు భరించేలా చేసి, ఆ శ్రమల యందు మనకు ఒక పాఠాన్ని నేర్పించి ఆత్మను రక్షించే పనిలో పెట్టాడు. ఆ భారాన్ని ఎవరికి వదిలేసేలాడే ప్రభు? ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు. మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి అంట. ఆత్మను రక్షించడమే దేవుని పని. ఆత్మను రక్షించడానికి ఏదైనా చేస్తున్నారా? చేస్తున్నారా? మాట్లాడాలి. దేవుని పని చేయాలంటున్నారు కదా, చేస్తున్నారా? చేయాలవద్దండి? చేద్దామా? సిద్ధమా? చేద్దాం వద్దండి? ఇంతవరకు చేద్దామా లేదు తెలియదు, ఇంకైనా చేద్దామా వద్దా? ఈరోజు పాంప్లెట్స్ ఎత్తుకొని వెళ్తే, నేను ఒక స్థలానికి వెళ్తే, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి
మొదట్లో నేను వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ సంవత్సరాల వెనక చాలామంది వచ్చేవారు, సహకరించేవారు. ఈ రోజుల్లో అయితే ఎవరు లేరన్నా అన్నాడు ఒక ఆయన. ఎవరు లేరన్నా, వాళ్ళు సంతింపలే కానీ చెప్పగానే ఏదో కార్యక్రమం చేద్దామనగానే వచ్చి సహకరించి చేద్దాం పదండి ముందుకెళ్దాం అని వాళ్ళు లేరన్నా అన్నాడు. అయినా సరే దేవుని మీద భారం వేసి దేవుని పని ఏంటండి ఆత్మరక్షణ? దేవుని పని అది మనం మోసుకొని వెళ్తున్నాం. తీయాలంటే డిసైడ్ అయ్యేవో చేసి తీరాలంటే ఏమైపోతుందో తెలియదు. చేయాలంటే అలాగే ఒక్కటి చేపట్టాను, నేను చేయాలని నేను అనుకున్నాను. దేవుడు ఎంతమందిని నిజంగా నేను నమ్మలేదు. అస్సలు నేను ఎంత బాధపడ్డాను కొన్ని రోజుల క్రితం. ఇక్కడ చెప్పినప్పుడు మీరైతే ఎవరు స్పందించలే, బాధపడినా పర్లేదు, ఎవరు స్పందించలే. అట్లీస్ట్ చేద్దాము లేదా ఏం స్పందించలేదు. ఒక 2 వారాలు చూశాను నేను. 2 వారాల తర్వాత నాకు ఒక మనసు వచ్చింది. దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో, నేను వెళ్తున్న సంఘంలో సహకారం లేకపోయినప్పటికీ దేవుని కొరకై, దేవుని ఆత్మల ప్రజల ఆత్మల రక్షణ కొరకై ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉండరా చూద్దాం, కానీ ప్రయత్నిద్దామని ఒక మనిషితో అన్నప్పుడు అలా చేద్దామన్నాడు. ఎంత కష్టమైన పర్లే ఆత్మల రక్షణ కొరకై ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం. ఎక్కడ చేద్దాం బ్రదర్? మీ సంఘంలో చేద్దాం అన్నా నేను. మీ సంఘంలో చేద్దామంటే నా సంఘం నీ సంఘం ఏంటి బ్రదర్? దేవుని సంఘం అంతా ఒక్కటే, మనలోనే చేద్దాం, అందరూ కలిసి చేద్దాం అన్నాడు. చాలా సంతోషం వేస్తుంది. నిజంగా దేవుని పని ఎందుకు చేయాలంటే ఎంతో మంది రక్షణ లేక, రక్షణ పదాన్ని అర్థం తెలియక నశిస్తున్నారు, కృషిస్తున్నారు, నాశనమైపోతున్నారండి. నాశనమైపోతున్నారు. ఆత్మను రక్షించాలి. ఆ భారం మన మీద వేశాడు దేవుడు, చేసి తీరాలి. చాలా బాగుంటుంది అది, చాలా బాగుంటుంది ఆ పని. దేవుని పని ఎంత బాగుంటుందంటే, ఎంత కష్టమైనా సరే, ఎంత మన కష్టార్జితమంతా పోయినా పర్లేదు, లోపల ఒక నెమ్మది ఉంటుంది చూడండి, అది చాలా గొప్పగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ సమాధానం కొరకే చేయాలండి దేవుని పని చేద్దాం. ప్రేరణ ఈ వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి, చదవండి. అంతము అయితే అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది కాదా? మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ఎలా ఉండాలంటే మనం మెలకువగా ఉండాలంట. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలంట. ఈ లోకములో మనం ఎప్పుడు గతిస్తామో తెలియదు. ఒక అంతం మనకు ఉంది. అంతము లోపల మనం బ్రతికి ఉండగానే చేయాల్సిన పని ఏంటంటే మెలకువగా ఉండి ఆత్మల పట్ల భారము కలిగి ఆయన మనల్ని రక్షించడానికి ఎంత బాధపడ్డాడండి యేసుప్రభు, ఎంత బాధపడ్డాడండి మన కొరకై. మనల్ని రక్షించడానికి ఎంత బాధపడ్డాడు. ఈజీగా రక్షించేశాడు మనల్ని, ఈజీగా రక్షించేశాడండి. రక్షణ ఈజీగా వచ్చిందా మనకు? ఈజీగా వచ్చిందండి? ఈజీగా వచ్చిందా రక్షణ మనకు? ఎంత బాధపడ్డాడు ఆయన, ఎంత బాధపడ్డాడండి. ఏ పాపము చేయని వాడంత బాధపడి ఆ రక్షణ మనకిస్తే ఆ భారం కాస్తన్నా మనం మోయాలా వద్దండి? మోయాలండి. ఎంత కష్టమైన, ఎంత నష్టమైన మోయాలి. ఒక్కరినైనా రక్షించలేకపోతే మా బ్రదర్ అన్నాడు ఆయన. చాలా సంతోషమైంది. ఎంత కష్టపడుతున్నాం కదా, మన సార్థం ఏంటంటే ఒక్కరైనా రక్షణ మార్గంలో కాకపోతారా? ఎంత ఖర్చైనా పర్లేదు, ఒక్కరు వస్తే చాలు. ఎంతో మంది చనిపోయారండి, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళంతా ఏమేమో సాధన చేయాలనుకున్నారు, ఏమేమో చేయాలనుకున్నారు. ఆ సమాధానం చూస్తున్నప్పుడు ఆలోచిస్తాను నేను, ఏమేమో ఆలోచించేసి ఉంటారంటారు వీళ్ళు, ఏమేమో సంపాదన చేసుకోవాలనుకున్నారు. ఏమైపోయారు?
ఏమైపోయారండి? ముందు మట్టయిపోయారు. ఏమైపోయారు? మట్టిలో కలిసి మొన్నైపోయారు. ఏమి సాధించింది? ఏమిలే. అది ఏదైనా ఉందంటే ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర నడిపించాలి. మనం ఉన్నంత వరకు మన పని అని దేవుని పని అనగానే ఆత్మను రక్షించడమే మన పని. చేయాలని కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏదో మాటలు ఖర్చు చేస్తూ కాదు, కానీ శ్రమను చూపించి చేయాలి. అదే దేవుడు మన పట్ల కోరుకుంటాడు. చూడండి, ముందుకు చదవండి. 8వ వచనము చదవండి. 8వ వచనము, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇది కరువైపోతుందండి. ఏది కరువైతుంది? ఏం కరువైపోతుందండి? సంఘాల్లో ప్రేమ, ఐక్యత కరువైపోయిందండి. దానికి ఉన్న శక్తి ఏంటండి? ప్రేమకున్న శక్తి ఏంటి? అనేక పాపములను కప్పే శక్తి ప్రేమకుంది. ఆ ప్రేమను మాత్రం కనపరచు, ఆ ప్రేమను మాత్రం చూపించు. ప్రేమన్న వాడవైతే, భారమైన మనమైతే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. చదవండి. అలాగే ముందుకు 9వ వచనం చదవమ్మా. సలుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తలను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. మన జీవిత కాలం అంతయు ఆయనకు మహిమ కలుగునట్లు మన జీవితాన్ని మనం జీవించాలి. ఎవరు ఏ పని అప్పచెప్పినా, ఎవరికి ఏ పని ఉంటుందో ఆ పని శ్రద్ధగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బోధించేవాడైతే ఏం చేయాలి? నువ్వు బోధించాలి, శ్రద్ధగా దైవోక్తులని బోధించాలి. ఉపచారం చేసేవాడైతే నువ్వేం చేయాలి? సంఘంలో ఉపచారము చేయాలి. దేవునికి ఇష్టమైన రీతిగా మనం దేవుని పని చేయాలి. ప్రతి ఒక్క విషయంలో ఎవరు నేను చూస్తానని నా మెప్పు కోరి నువ్వు చేసేది కాదు, కానీ నీ మెప్పు కోరి నేను చేసేది కాదు, కానీ దేవుడు చూస్తున్నాడని ఆయన పని మనము చేయాలి. దేవుడు చూస్తున్నాడని ఆయన సంతోషపరిచే పని మనము చేయాలి. ఎవరో నా మెప్పు మీకు అవసరం లేదు, మీ మెప్పు నాకు కూడా అవసరం లేదు. వస్తారా నా ఇంట? ఏమన్నా మీరు మరి ఏమైనా చనిపోతే మీరు ఏమైనా వస్తారండి నా ఇంట? మీరేమైనా చనిపోతే నేను వస్తానా? అవసరం లేదు. మనుషుల మెప్పు అవసరం లేదు. దేవుని మెప్పు మనకు కావాలి. ప్రతి ఒక్క విషయంలో మనం గమనించాలి. దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా లేదా? దేవుడు ఇష్టపడినట్టు జీవిస్తున్నానా లేదా? గమనించాలి, ఆలోచించాలి. మనం ఈ లోకంలో దేవుని పని చేస్తూ మన జీవితాలు ముగించుకోవాలి. అన్నిటికీ ఏముందన్నాడు? అంతము ఉంది. గమనించాలి. ఎప్పుడు వస్తుందో అందం తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సీక్రెట్గా పెట్టేశాడు దేవుడు. ఏం సీక్రెట్ పెట్టాడు? అంతము సీక్రెట్గా ఉంచేశాడు. ఆయనకు ఒక్కనికే తెలుసు అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్త తీసుకోవాలి, ప్రార్థించాలి. ఆత్మల రక్షణ కొరకు మనము కష్టపడాలి. ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు. యేసు ప్రభు తన జీవితాన్ని ఇచ్చేశాడు. ఏ సుఖం కోరలేదు. ఆశ్చర్యం వేస్తుంది.
తన శిష్యులు ఒక చోట భోజనం తిన్నావా, తెచ్చామని తింటావా అంటే దేవుడు నాకు వేరే భోజనం ఇచ్చాడు. ఏ భోజనం అండి అది? ఆత్మను రక్షించే భోజనము. అదే భోజనం అనుకున్నాడు. మనల్ని కాపాడడమే ఆయనకు భోజనంగా ఫీల్ అయ్యాడు. అది ఆయన గొప్పతనం. ఆయన భారాన్ని మోస్తున్నాం, జాగ్రత్త. ఆయన భారాన్ని మన మీద మోస్తున్నాం. ఆత్మల రక్షణ కొరకై మనం కష్టపడాలి. మన జీవితాన్ని దాని కొరకై పణంగా పెట్టాలి. నిజంగా దాని కొరకై పణంగా పెడితే మనకు వచ్చే సంతోషం చాలా గ్రేట్గా ఉంటుందండి. చూడండి, అందుకే కీర్తనకారుడు ఒక మాట రాయబడినటువంటి కీర్తన గ్రంథంలో చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను తెలియజేసి నేను ముగిస్తాను, చాలా షార్ట్గా ముగిస్తాను. 119వ అధ్యాయము 4వ వచనం తీయండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 4వ చెప్తున్నా చూడండి. కీర్తన నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. ఏం చెప్తున్నాడు దేవుడు? నా ఆజ్ఞలను జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? నెగ్లెక్ట్గా తీసుకోవాలా? ఏదో వింటాం, ఏదో అయిపోయింది అంతే అని తీసుకోవాలా? ఏం చెప్తున్నాడండి? జాగ్రత్తగా తీసుకోండి. ఇంకా ఏమైనా ప్రతిఫలం కూడా ఉందా? చూడండి 6వ వచనం, 119వ అధ్యాయం 6వ వచనము. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు. ఏం చేసినప్పుడు? లక్ష్యము చేసినప్పుడు. లక్ష్యం అంటే దాని మీద మనసు ఉంచినప్పుడు. నీ ఆజ్ఞల మీద నా మనసు ఉంచినప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఏం కలగదంట? అవమానం కలగదంట. ఎంతమంది అవమానాన్ని అపేక్షిస్తారండి? సంతోషంగా స్వీకరిస్తారు అవమానాన్ని? స్వీకరిస్తారా? అవమానాన్ని స్వీకరిస్తారా? అవమానాన్ని స్వీకరిస్తారా? అందరూ వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే ఇష్టపడతారా? పొగుడుతుంటే ఇష్టపడతారు. ఆ అవమానం మన నుండి దూరం కావాలంటే, ఏదో ఒక విషయంలో మనకు కలిగే అవమానం దూరం కావాలంటే ఆయన ఆజ్ఞల మీద మనము కేంద్రీకరించాలి. మన ఆలోచన పెట్టాలి. ఆయన ఆజ్ఞల తోటి గమనం ఇవ్వాలి. కేంద్రీకరించాలి. మన ఆలోచన అక్కడ పెట్టాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ఎదుటి వారిని దేనిని ఆశించకు. ఎన్నున్నాయని? చాలా ఉన్నాయి. వ్యభిచరించొద్దు, దొంగలినొద్దు, ఎన్నున్నాయి? ఒకటా రెండా? ఇవన్నిటినీ మనం కేంద్రీకరించినప్పుడు అవమానం మన దగ్గరకు వస్తుందా? వస్తుందా? కీర్తనగారు చెప్తున్నాడు 6వ వచనం చదవండి మరొకసారి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నా హృదయములో ఆలోచించినప్పుడు, వాటి పట్ల నేను ఆలోచించినప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అవమానము కలుగనేరదు. అవమానం నా దగ్గరికి రాదు. ఎప్పుడు రాదు? నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేసినప్పుడు రాదు. అలాగే 9వ వచనం చూడండి. అదే అధ్యాయం 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ఆజ్ఞను బట్టి యవ్వనస్తుల్ని కంట్రోల్ చేయడం కుదురుతుందండి? కుదురుతుందా? అన్ని విషయాల్లో దారి తప్పుతూనే ఉంటారు. వాళ్ళు సరిపోవాలంటే ఎక్కడ సరిపోతారంట? వాక్యము నీ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు యవ్వనస్తుని సరిచేస్తుంది, యవ్వనస్తులను సరిచేస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. శక్తి దేవుని వాక్యానికి ఉంది. 14వ వచనం చదవండి. అలాగే అదే అధ్యాయం 14వ వచనము.
సర్వ సంపదలు దొరికినట్లు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటండి? సంపద. కోరుకుంటారు లేదంటే సంపద కోరుకుంటారా లేదా? కోరుకుంటారు. కీర్తనకారుడు ఏం కోరుకుంటున్నాడండి? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీతిగా బ్రతకడం వల్ల వచ్చే సంతోషం అలా ఉంటుందండి. యథార్థంగా బ్రతకటం ద్వారా కలిగే సంతోషం అలా ఉంటుందండి. సర్వ సంపదలు కలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో, నీ వాక్యాలను విని దాని ప్రకారం నడుస్తుంటే నాకు అలా ఉంటుంది ప్రభువా, అన్నీ దొరికినంత సంతోషం నాకు ఉంటుంది అంటున్నాడండి. ఇలాంటి సంతోషం మనం పొందాలి. ఇలాంటి ద్వారా మనం ఇలాంటి సంతోషం కావాలి మనకు. చాలా మంది ఏం ఆశిస్తున్నారు? క్షణిక సంతోషం. ఏ సంతోషం? క్షమించిపోయే సంతోషం, నశించిపోయే సంతోషం. శరీరాశలు మనం నెరవేరుస్తుంటే నశించిపోతుందా? శాశ్వత కాలం ఉంటుందా సంతోషం? నశించిపోతుంది. నిజంగా ఎంత గొప్పగా ఆలోచించారంటే ఇలాంటి ఆలోచనలు మనకు కావాలి ప్రభు అని ప్రార్థిద్దాం ఈరోజు. ఇలాంటి ఆలోచనలు మాకు కావాలి ప్రభు. ఉన్నతమైన ఆలోచనలు, మహోన్నతమైన ఆలోచనలు. నిజంగా ఇలాంటి ఆలోచనలు చాలా దైవాను సంబంధాలు మాత్రమే ఆలోచించేస్తాం ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు మనకు కావాలి. ఇలాంటి ఆలోచనలు మన హృదయానికి మనం నేర్పించాలి. ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి చెడిపోయిన లోకంలో ఎలా బ్రతికామో మనకు తెలుసు. ఆలోచనలు, మనం చేసిన ఆలోచనలు, చేసే పనులు, ప్రయత్నించిన ప్రవర్తనలు అన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనల్ని మనమే చూసుకున్నప్పుడు ఆశ్రయించుకునేటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు గమనించినప్పుడు ఇలాంటి ఆలోచనలు మాకు కావాలి ప్రభా అనిపిస్తుందా లేదండి? అనిపిస్తుందా లేదా? అనిపించాలి. అనిపిస్తే నిజమైన క్రైస్తవులైతాం, నిజమైన దేవుని పిల్లలైతాం. చూడండి, అలాగే లాస్ట్గా 16వ వచనం చదివిన వచనం చూసుకొని మనము 31వ వచనం కూడా చూసుకొని మనం ముగించుకుందాం. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ కట్టడలను బట్టి హర్షించదని అంటున్నానండి. నీ కట్టడ, నీ నిబంధన, దాన్ని బట్టి నేను హర్షిస్తాను. అది నాకు హ్యాపీ. కట్టడ అంటే కొంతమందికి హ్యాపీనా బాధగా ఉంటుంది. కట్టడ అంటే ఇంపోర్ట్ రూల్స్ రెగ్యులేషన్. నాకు పైగా హ్యాపీగా చూడు, ఎంతమంది నా చుట్టూ హ్యాపీగా తాగుతున్నారు, హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా అమ్మాయిని తోడుకెళ్తున్నాడు ప్రభా. ఒకడు ఒక అమ్మాయిని తోడుకొని వెళ్తున్నాడు, భార్య వండుకొని ఇంకొక అమ్మాయిని తోడుకొని హ్యాపీగా గడుపుతున్నాడు ప్రభా. ఇదేంటి బ్రో నాకు అక్కడ నాశనం అవుతున్నారు అంటుంది వాక్యం. అలా చేస్తే ఏమవుతావు? నాశనం అవుతావు. నీ ఆత్మీయమవుతుంది, నరకానికి వెళ్తుంది. అదే నా బాధ. అందుకే ఇక్కడ చూడండి ఎంత బాగా రాయబడిందంటే, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. అలా చేయకూడదా ప్రభా? ఎంత హాయిగా ఉంది. చేయకపోతే ఎంత బాగుంటుంది, ఎంత నెమ్మదినిస్తుంది. దేవుడు కోరుకున్నట్టు జీవిస్తే నిత్యంగా మన జీవితాలు ధన్యకరమైన జీవితాలు. దేవుడు కోరుకున్నట్టు జీవించాలి. ఇదే ఛాలెంజ్. పోయిన చెప్పాను, మనకు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. దుష్టుడు ఎన్ని పన్నాగాలు పొందిన, ఎన్ని కుట్రలు, ఎన్ని ఎర్రలు, ఎన్నైనా వేసుకో, నేను దేవుని బిడ్డను అంతే. ఎక్కడైనా ఉంటావు, ఒంటరిగా ఉంటావు,
10 జనంలో ఉండు, ఎక్కడన్నా ఉండు. నీ హృదయం ఎక్కడ ఉండాలంటే వాక్యముతో ఐక్యము కలిగి ఉండాలి. వాక్యం నీ హృదయంలో పనిచేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, దేవునితో సంభాషిస్తూ ఉండాలి. ఈ సందర్భం ఇలా ఎరేస్తున్నాడు ప్రభువా, ఏం చేయాలి? నువ్వు చెప్పినట్టు నేను చేయాలి. అలా ఉండాలి మన సంభాషణ. లోపల దేవుని పరిశుద్ధ ఆత్మతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే నిజమైన జీవితాలు, నిజమైన క్రైస్తవులు. అలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు లేదా? ఇప్పటికి కూడా ఉన్నారు. పాపముతో ఏ ఐక్యత కూడా లేకుండా దూరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని చూసి మనం నేర్చుకుందాం. మంచి విషయాలు మనం నేర్చుకొని ఫలిద్దామండి. నిజంగా ఫలిద్దాం. ఫలం ఇవ్వని చెట్టులుగా ఎవరు కూడా ఉండకూడదు. ఫలిద్దాం, దేవుని ఎందుకు ఫలిద్దాం. దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం జీవించి ఫలిద్దాం. ఎప్పుడు వెళ్ళిపోతుందో లేదు, మన జీవితం ఎప్పుడైపోతుందో తెలియదు. రేపే చనిపోవచ్చు, మనడే చనిపోవచ్చు, వారం తర్వాత చనిపోవచ్చు, ఇంకొక 40 సంవత్సరాల తర్వాత చనిపోవచ్చు. అప్పటి వరకు పరిశుద్ధ జీవితం, దేవుడు ఇష్టపడే జీవితం, దేవుని పెట్టాను. దావీదని పేరు చేసే దొంగతనం, అబ్రహాం అని పేరు చేసేది వ్యభిచారం. ఎందుకంటే జీవితం ఎందుకు అవసరమండి దాన్ని అలాంటి జీవితాలు. 31 వచ్చిన చదువు, 119 కీర్తన 31 వచ్చిన, యెహోవా నేను నీ శాసనములు హత్తుకొని ఉన్నాను. హత్తుకుంటే దూరం ఉంటుందండి. హత్తుకొని ఉన్నానంటే దూరమా దగ్గర? శాసనాలు ఏం చేశాడంట? హత్తుకొని ఉన్నాడు. హత్తుకుంటే ఎక్కడ దగ్గర అంటే వాక్యానికి దగ్గర. వాక్యానికి బలమిచ్చే పిల్లలు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంటారు. అలాగే హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని వాక్యం హత్తుకొని ఉంటే సిగ్గుపడతాము. ఏ విషయంలో కూడా సిగ్గు ఉండదు, సిగ్గుపడనీయడు, అవమానం మనకు కలగదు. అలాంటి జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పట్ల. ఎప్పుడు కూడా దేవుడు ఏం ఆలోచిస్తాడంటే, నా బిడ్డ తల ఎత్తుకొని పారాడాలి. 10 జనంలో ఉన్నావా, తల ఎత్తుకొని పారాడాలి. ఎవరికండి గొప్ప అలా ఎత్తుకొని పారాడితే? దేవునికి. నా బిడ్డని గర్వంగా చెప్తాడండి. అలా జీవించాలి. ఎంత కష్టమైన ప్రయాసపడండి, ఫలించండి. దేవుని యందు సిగ్గుపడని జీవితాలు కలిగి ఉండండి. దేవుని నమ్మామా, సిగ్గుపడకూడదు. దేవుని నామానికి అవమానం కలిగించకూడదు. ఎంత కష్టమైన పర్లేదు. అలాంటి జీవితాలు కలిగి ఉండాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. ఎప్పుడు మన జీవితాలు ముగిస్తాయో తెలియదు. అంతం తప్పనిసరి వస్తుంది. మనం ఏదో కొత్త బండి కొన్నామండి, ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత అదేమవుతుంది? పాత బండి. మరలా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కాస్త గుడుగుడ అంటుంటాం. మరలా ఒక 10 సంవత్సరాలు, 30-40 సంవత్సరాల తర్వాత అది ఎక్కడ ఉంటుందంటే తొక్క పట్టి ఎడో పారెస్ట్. ఇప్పుడు వస్తుంది, రే గతిస్తుంది. ఇప్పుడు బాగానే ఉన్నాం. ఎప్పుడు బాగలేక ఎప్పుడు పడిపోతాం, ఎప్పుడు చనిపోతాం తెలియదు. అంతకు ముందు మన జీవితాలు మారాలి. అప్పుడు సహోదరు చెప్పింది కదా, ఏం కావాలి మన జీవితాలు? రూపాంతరము చెందాలి. ఏం చెందాలి? రూపాంతరము చెందాలి.
క్రీస్తులో రూపాంతరం చెందాలి. క్రీస్తు మనలో జీవించాలి. కొరింథీ పత్రిక 3:16 అదే కదా చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 3:16 చూడండి, ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 3:16. మొదటి కొరింథీ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. ఎవరైతే వాక్యం విని తమ దేహాన్ని పాడు చేసుకుంటారో వాళ్ళు పాడు చేసుకున్నక్కర్లే, దేవుడే పాడు చేస్తాడు. సత్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఎంత మాత్రము దేవుడు మన దేహాన్ని నాశనం చేయడానికి వదలకూడదు. దేవుడు ఇష్టపడే జీవితాలు మనం జీవించాలి. దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ఉండాలంటే ఆయనకి ఇచ్చేటువంటి హృదయము శుద్ధముగా ఉండాలి, ఉంచుకోవాలి, ఫలించాలి. అలాంటి వాళ్ళందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఇంకా నమస్కారం ప్రార్థించుకుందాం. చిన్న ప్రకటన కూడా ఉన్నాయి. ఈరోజు చాలా ప్రకటనలు ఉన్నాయి. ఎంతమంది అయితే సహకరిస్తారో వాళ్ళంతా సహకరించాలని మనం చేసుకుంటున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, అనేకమైన స్తోత్రాలు, వందనాలు. మా జీవితాలకు అంతముందని మరొకసారి హెచ్చరించారు. అంతములోపే మీరు మా పనిని మేము తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆత్మల పట్ల రక్షణ కొరకై మీరు మీ కుమారుని పంపించి తండ్రి లోకములో మమ్మల్ని రక్షించారు. రక్షించి మాదిరిని చూపించి ఆ భారాన్ని మా మీద వేసి నీ కుమారుడు నీ దగ్గరకు వచ్చాడు. ప్రభా, మాకు సహాయకంగా పరిశుద్ధాత్మను ఉంచారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మను రక్షించడానికి ప్రయాసపడుతూ వెళుతుండగా తండ్రి పరిశుద్ధమైన యాత్రలో మీరు మాకు సహాయముగా ఉండి ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క పాఠము ద్వారా మాకు నేర్పిస్తూ మా మనోనేత్రాలు తెరిచి తండ్రి మిమ్మల్ని యథార్థంగా ఆరాధించేవారుగా, మీ నిజమైన మీ పిల్లలుగా జీవించాలని, లోకములో ఫలించేవారుగా ఉండాలని ఈరోజు మాకు సెలవిచ్చారు. తండ్రి, నేర్చుకున్న ప్రతి పాఠము తండ్రి నీ యందు ఫలించేవారుగా మమ్మల్ని మార్చండి. మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా నీ ప్రదర్శన కాలంలో సమర్పించుకుంటూ ఎన్నో కార్యక్రమాల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరచడానికి, ఆత్మను రక్షించడానికి తండ్రి నీ చిత్తమైతే మమ్మల్ని ఆడుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఒక్కరికి చెల్లిస్తూ తండ్రి ఎంచుకొన తగినంత కంటే ఎక్కువగా మమ్మల్ని మేము ఎంచుకొనక తగినంత మట్టుకు నీ ఎందు తగ్గింపబడి ఈ తండ్రి నీ ఎందు తగ్గించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించే జీవితాలు శ్రేష్టమైన జీవితాలు కనుక అలాంటి జీవితాలు మాకు ప్రసాదించమని మరొకసారి నేను సజీవ యాగంలోని పాసన సమర్పించుకుంటూ నేను తగ్గించుకొని మీ నామను పరుస్తూ సరైన అతి పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. చిన్న ప్రకటన ఉండే ఆ పాంప్లెట్స్ కాంతి కలక గారు వస్తారని డేట్ ఇస్తున్నారు, రావాలి, పిలిపిద్దామని అనుకున్నాం కదా. చెప్పాను కదా, మీకు అంతా చెప్పాను. ఎవరు కూడా చేద్దామని నేను యథార్థంగా మాట్లాడతాను. అది ఎంతమందికి బాధ అయినా పర్లేదు, కానీ ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈ అవకాశం మనకు దొరకదు. ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకుందాం అన్నాను. సహకరించలేదు కొంతమంది. సహకరించడం వల్ల ఆ కార్యక్రమాన్ని చేయడానికి నేను ముందుకెళ్తున్నాను. నాతో పాటు ఎక్కడైనా రావాలని, ఈ పని చేయాలని, ఇది నా పేరు కొరకే కాదు. నేను అక్కడ కూడా చెప్పాను ఆయనకి, నా పేరు అక్కడ పాంప్లెట్లో ఎవరైనా ఒక నంబర్ ఉంటే ఆ ఫోన్ చేసినప్పుడు ఇలా ఎవరిదో ఈ నంబరు పేరు కావాలి కదా మాట్లాడడానికి, అందుకొరకే నీ పేరు వేస్తున్నాను. సరే అనుకో, నాకు అవసరం లే. నా పేరు
నా ఒక గొప్పతనం నేనేదో చూపించాలి, నా అవసరం లేదు. అవంతా దేవుణ్ణి చూపించాలి. మనం ఎవరిని చూపించాలి? దేవునిని ఘనపరచాలి. దేవునిని ఘనపరచాలి. అది మన భారం. మన పేరు అవసరం లేదు. ఏదో దీని ద్వారా నాకేమో రావాలని, నాకేమో పేరు కావాలని నేను చేయట్లేదు. ఆత్మను రక్షించాలి, నేను రక్షించబడ్డాను, ఇతరులు కూడా రక్షించడానికి ఒక కార్యక్రమం చేయాలని చేస్తున్నాను. ఎవరెవరు ఏ పని చేయాలి కాస్త మనం డిసైడ్ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే మన సంఘము ద్వారా ఇది దేవుడు ఎన్నుకున్న కార్యక్రమం. మీరంతా సహకరించకపోయినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొలక మన సంఘము ద్వారానే మొలకెత్తింది. ఎత్తిందా లేదా? దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. డబ్బులు కాదు, గమనించాలి. డబ్బులు కాదు. డబ్బులు ఎవరిని అడగాలి? ఏం చేయాలి తెలుసా? ఏది పని చేయాలి ఆ పనికి సహకరించాలి. కూర్చొని ఏ పని ఎలా చేద్దామని కూర్చొని మాట్లాడదాం. అక్క వస్తుంది, ఏ టైంకి ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడ మనం పెట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏ రోజు ఏమేమి తేవాలి అనేది కాస్త కూర్చొని మాట్లాడాలి. చేయాలి. అందరూ పని చేయాలి. చేస్తారు కదా? చేస్తారా? వాళ్ళ పని చేసుకొని ఉంటారా? మీరేం చేస్తారండి? చేస్తారా? సహకరిస్తారా? లేదండి. లేదా నువ్వు వెళ్ళా ముందుకు ఏదో చేసుకోపో అన్నా దేవుడు చేసుకుంటాడు తన పని. నేను లేకపోయినా తన పని చేసుకుంటాడు. నేను ఉంటానని నేనే చేస్తానని చెప్తాను, కానీ నేను లేకపోయినా తన పని ఆయన చేసుకుంటాడు. దేవుని పని చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. యెరూషలేముకి వస్తున్నప్పుడు, యేసుప్రభు వస్తున్నప్పుడు కట్టడాలు చూడు, అవు చూడు, ఇవి చూడు ఎలా ఉన్నాయో అని ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఈ కట్టడాలు ఒక్కటి మీద ఒక్కటి లేకుండా కూలిపోయే రోజులు వస్తాయి. ఏ రోజులు వస్తాయి? నీకు ఇలా అందంగా కనబడుతుండేది నువ్వు చూస్తున్నావు, మరసిపోతున్నావు. ఇవన్నీ ఏది లేక పాడైపోయే రోజు వస్తుంది. ఒక చోట నిశ్శబ్దంగా ఉండండి, అరవకండి, యేసుప్రభుకు జయాన్ని కొట్టకండి అన్నప్పుడు వాళ్ళు ఊరికే ఉంటే రాళ్ళు కూడా కూస్తాయి అన్నాడు దేవుడు. రాళ్ళు కూస్తాయి అన్నాడు. ఆయన మహిమపరచాలంటే ఎవరైనా మహిమపరచుకుంటాడు, ఎవరైనా పెట్టుకొని మహిమపరచుకుంటాడు. మనకు ఒక అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. కార్యక్రమంలో కూర్చొని మాట్లాడదాం. ఎవరెవరు ఏం చేయాలని, ఎవరికి ఏ పని అయితే ఆ పని సహకరించి చేయండి. దేవుని కృపకు పాత్రలు కాండి. ఏంటండి? దేవుని కృపకు పాత్రలు కాండి. అంటే అదృష్టం మనకి ఎప్పుడు దొరుకుతుందండి. దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుంది. మనం ఒక డేట్ ఇచ్చి మాకు అన్ని సరిపోయినాక రమ్మంటే వస్తారు వాళ్ళు? అలా సహకరించండి. దేవుని కార్యక్రమం అందరూ కలిసి చేద్దాం. సనుగు కొనక ఏం చేసుకొనక, సనుగునగా చేయాలి. సనుగుడం అంటే ఏంటి? లోపలే ఏం దొక్కుతారు రాలి, ఏదో ఉందిలే, ఇంకేదో వస్తుందిలే, కుతంత్రాలు వద్దు. అది అసలు దేవుడు ఒప్పుకోడు. గమనించాలి. కూర్చొని మాట్లాడదాం. ప్రార్థన అయిపోయాక, ఆఖరి ప్రార్థన అయిపోయాక ఎవరు వెళ్ళిపోకండి. ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడుకొని మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ.